విశ్వేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఒకవేళ అదే కనుక ఫారెన్ లో అయినా అవుట్ సైడ్ యుఎస్ లో అయినట్టయితే ఖచ్చితంగా షూట్ చేస్తుంటే మనం కాబట్టి లాఠీలతో కొట్టి వదిలేసామని చెప్పి చేసిన వ్యాఖ్యను ఎలా చూడొచ్చు? కొండ విశ్వేశ్వరన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి సౌమ్యుడు, మంచి అంటే ఆయన పాలిటిక్స్ కాకుండా ఒక లీడర్ లాగా ప్రజలకు ఏదో చేయాలని ఆలోచిస్తారని అందరూ అనుకుంటారు. మేము కూడా అదే నమ్ముతాను. ఆయన అంటే ఆ రెస్పెక్ట్ ఉంది. ఓకే. బట్ ఆయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినాయంటే ఆయన కూడా బీజేపీ వాసన అంటిందని చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో పరకాయ ప్రవేశం చేసినట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ అని అంటే గుండాకి పార్టీ అని మాట్లాడుకుంటారు, రౌడీయిజం అంటారు, బుల్డోజ్ పార్టీ అని మాట్లాడతారు. మరి అన్న ఆ లైన్లో పోతే అసలు ఒరిజినల్ క్యారెక్టర్ని వదిలేసి నకిలీగా మాట్లాడే పరిస్థితులు కనబడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి అడుగుతాను, దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థి వాళ్ళకి సంబంధించినటువంటి నీట్ పేపర్ లీకేజ్ గురించి ప్రశ్న ఎత్తడం జరిగింది. నీట్ పేపర్ లీక్తో పాటుగా గతంలో 10-12 సంవత్సరాల నుంచి ఒక 158 పేపర్లకు పైగా లీక్ అవుతూ ఉన్నప్పుడు మీరు మాట్లాడాల్సినటువంటి నైతిక బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. దానికోసం యువత అంతా, విద్యార్థులంతా జంతర్ మంతర్ వేదికగా ప్రొటెస్ట్ చేసి దానితో పాటు వాళ్ళు ఒక కాల్ఫర్ చేశారు. మీరు స్పందించకపోయినట్లయితే మేము పార్లమెంటు ముట్టడిస్తాం, రేపు పార్లమెంట్ అవ్వబోతున్నట్టు. సో మా యొక్క ఇంటెన్షన్ అనేది ఏంది, ఎంత ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది, మా భవిష్యత్తు ఎంత అంధకారంలో వైపు వెళ్తున్నదని తెలియజేయడం కోసం పార్లమెంట్ ముట్టడిస్తామని చెప్తున్నారు. అలాగే సోనం వాంగ్చుక్ గారు వాళ్ళకి మద్దతుగా నిలబడుతూ మీరు విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలి, మంత్రి నైతిక బాధ్యత వహించాలి, చనిపోయినటువంటి 22 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించండి, వాళ్ళ కుటుంబాలను మీరు ఆదుకోండి అని చెప్తున్నారు. సో ఇది తప్పేలా అవుతుంది? ఒక సిటిజన్గా, తను పొలిటీషియన్ కాదు కదా, పొలిటీషియన్ మాట్లాడితే మీరు స్పందించలేదంటే ఒక రాజకీయ కోణం అనుకుందాం. ఒక సమాజంలో స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా, పలు సందర్భాల్లో పలు వ్యవస్థల పట్ల అతనికి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా తను స్పందిస్తే తనకి స్పందన లేదు, యువత స్పందిస్తే యువత వైపుకు మీ స్పందన లేదు, మీ మంత్రులు కానీ ఇంకెవరైనా కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు సంప్రదించారా? మాట్లాడలేదు. సో పార్లమెంటు మొదలవుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ముందు రోజు అఖిలపక్ష భేటీలో ఆయన అడిగారు స్ట్రైట్గా, దీనిపైన చర్చ తీసుకోండి అని అన్నారు. మీరు ఎందుకు చర్చకు తీసుకోలేదు? మరి చర్చకు తీసుకుంటే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ ఇంటికి పోయే పరిస్థితి ఉండేది కాదు కదా, ఇండి కూటమి ఎంపీలంతా ప్రొటెస్ట్ చేసే పరిస్థితి ఉండేది కాదు కదా. సో బయట విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఎల్ఓపి లీడర్గా తన బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఇంటి ముందు తన బాధ్యతను నిర్వర్తించారు. సో ఒక ఎల్ఓపి లీడర్గా తన హక్కును తను ఉపయోగించుకున్నాడు. సో మోదీ ఇంటికి పోతారా అని అంటే, మోదీ ప్రధానమంత్రి అయితే మరి స్పందించు, నువ్వు స్పందించలేదు కాబట్టి నీకు గుర్తు చేసే పరిస్థితి అక్కడికి వచ్చింది. రెండో విషయం, ఇవాళ కాల్చి చంపే సిస్టము అనేది ఎవరిది? గాడ్సేకి, గాంధీని చంపిన గాడ్సే పార్టీ బీజేపీ కాబట్టి కాల్చి చంపుతామని చెప్తున్నారు ఆయన. ఇవాళ మేము గాంధీని, ఇవాళ శాంతియుతమైనటువంటి పోరాటం చేసే తత్వం కాంగ్రెస్ పార్టీది కాబట్టి మాకు ఎక్కడ ఆ కల్చర్ అనేది లేదు. ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి అది గాడ్సే పార్టీ అని చెప్పినాం. గాంధీలకి గాడ్సేల మధ్య జరిగినటువంటి దాంట్లో గాంధీయవాదం నెగ్గిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశ ప్రజలకి ఇవాళ క్షమాపణ చెప్పే పరిస్థితి నరేంద్ర మోదీ గారికి ఎందుకు వచ్చింది? గతంలో మీరు రైతులకి కాలాకాలం చేసినప్పుడు సందర్భంలో కూడా రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం, 500 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత రైతు చట్టాలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పినటువంటి మోదీ గారు మరి ఈ దేశాన్ని పాలించే నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతున్నాం. ఇవాళ అట్లాగే పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి, ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అత్యధికంగా అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు అని అంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని అప్పులు చేసి ఎడ్యుకేషన్ చేపిస్తున్నారు. వాళ్ళు డబ్బులు వెచ్చించి పిల్లలకు బాగుండాలని ముందుకెళ్తున్నారు కాబట్టి ఇవాళ ఆ ఏమంటారు చివరిగా వచ్చేసరికి ఇంజనీర్లు, తర్వాత అలాగే మెడిసిన్కి సంబంధించిన డాక్టర్కి సంబంధించినటువంటి నీట్ పరీక్ష ఇవాళ అది ఫెయిల్ అయ్యే పరిస్థితి, పేపర్ లీక్ అయితే వాళ్ళ మానసిక స్థితి ఏంటి, తల్లిదండ్రుల మానసిక స్థితిని ఏంటి, వీళ్ళ గురించి మీకు పట్టదా? ఎంతసేపు మీ రాజకీయం మీరే తప్ప మీతోటికి అవసరం లేదా? ఇంత జరిగితే అప్పుడు నరేంద్ర మోదీ గారు నైట్ ఒక వీడియో చేసి బయటకి పంపించారు. రోజులోనే రాజకీయాలన్నీ తారుమారు చేసేసిన అని చెప్పి కూడా బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు అది రాజకీయాలు తారుమారు అంటే, ఇప్పుడు ప్రజలకి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ప్రజల క్షేమం కోరేవాడివి అయితే, ప్రజల మనోభావాలు గౌరవించేవాడివి అయితే, ప్రజల ప్రశ్నలు అడిగినటువంటి వాటికి సమాధానము ఆ జంతర్ మంతర్ వేదిక దగ్గరికి వెళ్ళి ఆ విద్యార్థుని, ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్స్ కోసము ఏమంటారు చాయ్ పే చర్చ పెట్టినటువంటి మీకు
ఇవాళ పరీక్షపై చర్చ పెట్టినటువంటి మీకు ఆ పరీక్షలు నీరుగారిపోతున్నాయి, లీక్ అవుతున్నాయి దానిపైన చర్చించేటువంటి బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం. మన్ కీ బాత్ వినాలని ప్రజలకి విన్నవించినటువంటి మీకు విద్యార్థి మనలో ఏముంది వినాల్సినటువంటి నైతిక బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం. దానికి ఒక వీడియో చేసి ఒక ప్రాంప్టర్ ద్వారా 4 ముక్కలు చదివి చెప్పినటువంటి నరేంద్ర మోదీ గారు మొత్తం రాజకీయాలు మార్చినారంటే కరెక్టే, మాకు అర్థం కాల. మీరు రాజకీయాలు మార్చినట్టు దేశ దిక్సూచిని మార్చారు, దేశ భవిష్యత్తు మార్చినారు, దేశాన్ని అంధకారంలో నెట్టివేసి ఎంత దరిద్రం వైపు తీసుకెళ్తున్నారో మాకు అర్థం కాలే. చదివారని మీరు అంటున్నారు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెట్టడం జరిగింది. దూరంగా ఉండి స్లోగా చదువుతున్నా అని చెప్పి మళ్ళీ వార్తలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ స్పీడ్ గా చదవడంలో ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. నేనేమంటే మోదీ గారు ఇప్పటి వరకు ఆయన 12 సంవత్సరాల జీవితాల కాలంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కనాడు కూడా మీడియాని అడ్రస్ చేసిండా? అది రికార్డులో మనము గిన్నిస్ బుక్ రికార్డులో రాయాల్సి వస్తే పరిస్థితి వస్తే ఫస్ట్ మోదీ గారి పేరే ఉంటుంది. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల మనోభావాలు పంచుకోవాలనుకున్నప్పుడు, ప్రజలకి విన్నవించుకోవాలని చెప్పినప్పుడు డెఫినెట్గా ఇది తెలియాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ యువత ఏమంటున్నారు? మోదీ మీడియా నుంచి ఆజాదీ కావాలని అడుగుతున్నారు, గో మీడియా నుంచి ఆజాదీ కావాలని అడుగుతున్నారు, ఇవాళ నియంతృత్వ ధోరణిలో ఉన్నటువంటి ఆజాదీ కావాలని అడుగుతున్నారు. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది విద్రోహ శక్తులు వెనక ఉండి నడిపిస్తున్న వాళ్ళ నుంచి ఆజాదీ కావాలని కోరుకుంటున్నారు, ఆటంకవాదుల నుంచి ఆజాదీ కావాలని కోరుకుంటున్నారు. సో వీటన్నింటి నేపథ్యంలో నువ్వు యువతను ఉద్దేశించి మాట్లాడాలి కదా. ఆ జంజీలు చేసిన పోరాటానికి రాహుల్ గాంధీ గారి మద్దతుతోనే మీరు దిగొచ్చి ఆ రాత్రికి వీడియో చేస్తున్నారు. అంతకు ముందు ఎందుకు మాట్లాడలే? మణిపూర్ అంత ఘటన జరిగితే మీరు పార్లమెంట్ అయిన అన్ని రోజులు అట్లాగే మౌనం వహించారు తప్ప మీరు అక్కడ కూడా మాట్లాడారు. కానీ మరునాడు రాజకీయ వేదిక, ఎలక్షన్లకు ముందు రాజకీయ వేదిక వెళ్ళి మీరు ఆ రోజు స్టేట్మెంట్ చేశారు. కేవలం రాహుల్ గాంధీ వల్లనే వచ్చిందా? నేను రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా తన బాధ్యత నిర్వర్తించినప్పుడు, మా పార్టీ ప్రెసిడెంట్గా, అలాగే రాజ్యసభ ఎల్ఓపి లీడర్గా మా ఖర్గే గారు కూడా 80 ఏళ్ల పదుల్లో అక్కడికి వెళ్ళి పిల్లలకు మద్దతు నిలబడి ప్రొటెస్ట్ చేశారంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. సో ప్రజలు బయట పోరాటం చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత తనకున్నది కాబట్టి తన బాధ్యతను నిర్వర్తించినాడు. మరి నువ్వు పాలకపక్షంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఆ బాధ్యతను విస్మరించావు కాబట్టే ఇవాళ దేశమంతా యువతంతా ఒకవైపుకి వచ్చి మేము మీతో ఉన్నాము, మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే రాహుల్ గాంధీ ఒకటే మాట చెప్తున్నారు, నేను మీతో ఉన్నా, డరో మత్, హమ్ ఆప్కే సాత్ హై ఆప్ డరో మత్, హాత్ ఆప్కే సాత్ హై ఆప్ డరో మత్, ఏ దేశ్ లోగ్ ఆప్కే సాత్ హై ఆప్ డరో మత్. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నినాదం. రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇస్తున్నటువంటి విన్నపం. ఇది అర్థం కానటువంటి సన్యాసులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు రకరకాలుగా ఎవరికి విద్రోహ శక్తులు ప్రొటెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు. మరి ఇవాళ అసలు విద్రోహ శక్తులు ఎవడెవడికి పనిచేస్తున్నాడు? ఈ దేశము నడి బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళన్న కనీసం వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి చలిలో కూడా వేయుతూ ఈ దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలను కూడా మీ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇవాళ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు మెడల్స్ సంపాదిస్తే దానికి మీ ఖాతాలో వేసుకుంటున్నారు. మరి మీ విఫలాన్ని కూడా మీ ఖాతాలో వేసుకోమని అడుగుతున్నాము. మరి ఇదెందుకు అంటే మీకు రిజల్ట్ పాజిటివ్ ఉంటే కావాలి కానీ నెగిటివ్ ఉంటే మీకు అవసరం లేదా? నీ తప్పిదం వల్ల ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ జీవితం అంధకారం అయితే తిరిగి ఇవాళ వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం సమాధానం ఇస్తారు? మూడో విషయం ఏంటి అని అంటే, ఆ జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేసిన పిల్లలంతా కూడా పార్లమెంట్కి వెళ్ళే సందర్భంలో వాళ్ళ పైన మీరు చేసిన లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, ఆ ఆడపిల్లలని ముట్టుకొని ఆ పిల్లలని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఆడపిల్లల విషయంలో మీకు సిగ్గు అనిపిస్తలేదా? భరతమాత అంటే మాకు చాలా గొప్ప గౌరవం అంటున్నారు. మరి ఈ భరతమాతల యొక్క భవిష్యత్తు మీకు కనబడతలేదా అని అడుగుతున్నాము. ఆ భరతమాత యొక్క వాళ్ళని వికృతంగా వాళ్ళు పోలీసులు బిహేవ్ చేసి మీకు కనిపించలేదని అడుగుతున్నాము. కాబట్టి భారతీయ జనతా పార్టీ రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ప్రతిసారి మీరు ఏది చేసినా నడిచిపోతా అనుకున్న వాళ్ళకి చెంపపెట్టుతో రాహుల్ గాంధీకి ఒక ముక్కులో నుంచి ఒక బ్లడ్ వస్తేనే కాంగ్రెస్ మీడియాకి నొప్పిలేసింది. అలాంటి ఎంతో మంది విద్యార్థులందరూ రక్తం గారుతూ వాళ్ళందరూ చేస్తున్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి రాలేదు? ఒక రాహుల్ గాంధీకి అయితే ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతున్నారు. రాహుల్ గాంధీ ఎవరి కోసం ప్రొటెస్ట్ చేశారు? ప్రజల కోసం చేశారు, విద్యార్థి భవిష్యత్తు కోసం చేశారు. మా నాయకుడికి ఎల్ఓపి లీడరు తనకున్న ప్రోటోకాల్ని తను వాడుకుంటే మీరు గొరగొర లాక్కెళ్ళి తన గాయం చేసినప్పుడు మా కుటుంబ సభ్యునిగా మాకు తనని హక్కున చేర్చుకొని తనని తరపున మేము పోరాడేటువంటి నైతిక బాధ్యత మాకున్నది. మీరు కుటుంబాలు లేవు కదా, మీకు ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. ఏక్ నిరంజన్ సింగిల్ మోదీ గారు
కుటుంబం లేదని మాట్లాడతాడు, నాకు భార్య లేదు పిల్లలు లేరని చెప్తారు. మేము అట్లా చేయట్లేదు కదా. మా రాహుల్ గాంధీ గారు చెల్లెతో ఎంత ప్రేమగా ఉంటారో చూసారు కదా, అమ్మతో ఎంత ఆప్యాయతగా ఉంటారో చూసారు కదా. మీకు మాకున్నటువంటి డిఫరెన్స్ అది. సో కుటుంబాల నేపథ్యంలో మీకు ఎలాంటి బంధాలు బంధుత్వాలు లేవు. ప్రజలతో ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి బంధుత్వాలు మీకు లేవు. కేవలం మీకు కావాల్సింది పవర్ మాత్రమే. నాకు పవర్ ఉండాలి, ఈ పవర్తో నా దోస్తులకు దోచిపెట్టాలి. మీకున్న ఇవి రెండే. కాబట్టి వీటి దృష్టినే మేము పదే మాట్లాడుతున్నాం. ప్రేమ, బంధుత్వం, బాంధవ్యాలు ఉన్నవాడికి, పేగుబంధం ఉన్నవాడికి ఆ బాధ ఎంతో అర్థమవుతుంది. అవి లేనటువంటి సన్యాసులు ఈ దేశాన్ని పాలిస్తారు కాబట్టి మా కర్మ కొద్దీ మేము భరించే పరిస్థితుల్లో ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే రాజీనామా చేసినా తెలంగాణలో ఉన్న విద్యాశాఖ మంత్రి కూడా అట్లనే రాజీనామా చేయాలి. ఎంతో మంది విద్యార్థులను అందరినీ కూడా పీడ్చుకొని తింటున్నాడు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళని కొట్టి వాళ్ళందరినీ ఈడ్చుకెళ్లి జైల్లో వేసినటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి అంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు 1997లో ఆయన ఆ రోజు ఒరిస్సాలో పేపర్ లీక్ అయిందని చెప్పి 1500 మంది విద్యార్థులతోటి సెక్రటరియట్ని ముట్టడించి ఆ రోజు మంత్రిని రిజైన్ చేయమని అడిగినాడు. ఇవాళ ఆ స్థానంలో ఆయన ఉన్నారు కాబట్టి నువ్వు నైతిక బాధ్యత వహించమని మేము అడిగినాం. మీ వల్ల పేపర్లు ఇన్ని లీక్ అయితే దానికి ప్యాచప్లు ఎక్కడ నువ్వు చేయకుండా గాలికి వదిలేసి చిన్న అధికారులను మీరు చేసి వదిలేస్తున్నారు. మొన్న కూడా చూసాం మనం ఒక వ్యక్తిని తను ఎవరినైతే నిందితుడిగా మనం నీట్ పేపర్లు అనుకున్నామో అతనికి ఏమంటారు క్లీన్ చిట్ ఇచ్చి పంపించినారు. మరి దోషవాడు మనం క్లీన్ చిట్ ఇస్తే చెప్పాల్సిన అవసరం ఉంది కదా, బాధ్యత ఉంది కదా మీ పైన. రెండవది ఒక సెక్రటరీని ఏదో ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేశామని చెప్పినారు. ట్రాన్స్ఫరా? జరిగిన దానికి ట్రాన్స్ఫర్ అంటున్నాం. రెగ్యులర్గా జరిగే ట్రాన్స్ఫర్లో పదోన్నతులు ఇచ్చిన దాంట్లో నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు, అంతేగాని ఈ కేసు వల్ల దీనివల్ల ఇది ఉపశమనం జరిగిందని చెప్పే ప్రయత్నం చేయడం అనేది సరి అనేది కాదంటున్నా. అట్లాగే ఇవాళ బీజేపీ తప్పు చేసింది కాబట్టి మేము ఎత్తి చూపుతున్నాం. మరి నరేంద్ర మోదీ గారు చేసే తప్పును ఈ రాష్ట్ర పౌరునిగా ఈ దేశ ప్రజలు ఉండొచ్చు, ఈ దేశంలో ఉన్న పౌరులు, మన పౌరులు ఉన్నారు, తెలంగాణ పౌరులు ఉన్నారు కదా, మరి ఆ పిల్ల తరపున ఇవాళ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు ప్రశ్నలు సంధిస్తలేరు? అంటే మీ ఇద్దరు దోస్తాను ఒకటే అనేది అర్థమైపోతుంది కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎందుకుంది అన్న దానికి ఏమాత్రం సోయి లేనటువంటి కేటీఆర్ మాట్లాడితే ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వైపుకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రక్షాళన అవుతుంది. గురుకులాల పేరుతో విడగొట్టినటువంటి వాళ్ళని ఒకే దగ్గరలో పిల్లకి ఈవెన్ అంటే ఎప్పుడైతే వాళ్ళు మొగ్గలుగా వికసిస్తున్నటువంటి సందర్భంలో ఆ పిల్లల మైండ్లలో మలినం లేకుండా వాళ్ళు ఫ్రెష్గా కులాలతో మతాలకు అతీతంగా ఒకే వేదికలో వాళ్ళు చదువుకోవాలన్న ఒక లైన్లో ముఖ్యమంత్రి గారు ఒక లైన్ తీసుకుని ఉన్నారు. ఇవాళ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎక్కడ? మాకు ఆయనకి కంపారిజన్ ఉన్నదా? అంటే రేవంత్ రెడ్డి గారు వ్యవస్థని బాగు చేస్తున్నందుకు రిజైన్ చేయాలనా, ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నందుకు రిజైన్ చేయాలనా, ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే మెన్యూ కాస్ట్లను ఇంప్రూవ్ చేస్తూ ప్రజలకు అందిస్తున్నందుకు రిజైన్ చేయాలనా, ఇవాళ నిత్యము పర్యవేక్షిస్తున్నందుకు చేయాలనా, ఒక మంత్రిగా ముఖ్యమంత్రిగా తన దగ్గర ఎడ్యుకేషన్ మంత్రిగా తను ఒక కాల్ ఫర్ చేస్తూ ఒక ఎడ్యుకేషన్కి కావాల్సిన ఒక కమిషన్ ఏర్పాటు చేసినందుకు లోపాలను సరిచేస్తూ మూవ్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయాలనా? ఎందుకు రిజైన్ చేయాలా? ఇవాళ నీ పాలనలో ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా నీరుగార్చినాం. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ పిల్లలకు ఉన్నటువంటి దాంట్లో అంధకారంలోకి ఉంచినాం. పిల్లలకి పురుగులన్నం పెట్టి ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భంలో కూడా మీరు స్పందించలే. నీ కొడుకు ఏది తింటే నేను అదే తింటున్నా అని చెప్పిండు మీ నాయన. నా మనవడు ఏం తింటే ఈ తెలంగాణ బిడ్డలు అదే తింటున్నారు. మరి తెలంగాణ బిడ్డలంతా పురుగులన్నం తిని ఆగమయ్యి ప్రాణాలు కోల్పోయినాడు. మరి ఏడవండుకున్నారు మీరు ఎంతని అడుగుతున్నాం. ఇవాళ అది కదా ప్రక్షాళన చేసి సన్న బియ్యం పెడుతూ క్వాలిటేటివ్ ఫుడ్ను మెనూ కాస్ట్ని పెంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకు ఎందుకు రిజైన్ చేయాలన్నా? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రిజైన్ చేయాలన్నా? సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించుకోండి. మీ సమయంలో ఒక జర్నలిస్టు ప్రశ్నించే పరిస్థితి లేదు. మీ 10 సంవత్సరాల కాలంలో మాలాంటి గొంతుకలు మూగపోయినాయి. మాలాంటి గొంతుకలు ప్రశ్నించే పరిస్థితి లేదు. ముందస్తు అరెస్టు చేస్తున్నారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ పరిస్థితి లేదు కదా. అందరూ స్వేచ్ఛగా మాట్లాడుతారు, ప్రశ్నిస్తారు. ధర్నా చౌక్ మూసేసిన దుర్మార్గులు మీరు మాట్లాడతారా? మేము తెలిసిన ధర్నా చౌక్లో నువ్వు కదా మొన్న ప్రొటెస్ట్ చేసింది, మొన్న పెట్టినావు కదా నువ్వు. మరి ఆ ధర్నా చౌక్ నువ్వు ఓపెన్ చేసి ఈ యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును మీరు వినియోగించుకొని చెప్పినందుకు రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేయాలని అడుగుతున్నాం. కాబట్టి కేటీఆర్ ఎంతసేపు వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం కోసం మాత్రమే వాళ్ళు స్టేట్మెంట్లు తప్ప ఇక్కడ ఎలాంటి పసలేదు. ఇవాళ ఇందిరా పార్కు దగ్గర విద్యార్థులు ధర్నా చేస్తే ఒక ఆఫీసర్ రెస్పాండ్ అయ్యి తన పిల్లల పైన ఇబ్బందిగా చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి
ప్రొటెస్ట్ చేయనండి, అరెస్ట్ చేయకండి, ఆ పైన లాఠీ చార్జ్ చేయదు. వాడికి హక్కు ఉన్నది, చేయనివ్వండి. మనం చేస్తున్నాం. వాళ్ళకి పేషెన్స్ ఉంటే 4 రోజులు ఆగుతారు. పేషెన్స్ లేనప్పుడు, అసహనం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. అంత మాత్రాన ఈ వ్యవస్థని మొత్తం రద్దు చేయాలా, ఈ వ్యవస్థల్లో వాళ్ళని తీసుకెళ్లి దుర్మార్గులు లెక్క మనము బిహేవ్ చేయాలని ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. అలా చేసి అని ఎవరైనా అక్కడ ఇక్కడ అత్యుత్సాహం చేస్తే కూడా వాళ్ళకి పైన పనిష్గా కూడా వాళ్ళని ఆ ప్లేస్ నుంచి కూడా ట్రాన్స్లేషన్. కేటీఆర్ మొన్న మాట్లాడుతూ ఏం బాధపడవాకండి, ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వమే వస్తుంది, నిరుద్యోగులందరూ కూడా అప్పుడు కాలు రగరేసుకొని తిరగవచ్చు అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. మరి ఇప్పుడు రాజకీయ ఉద్యోగం కోల్పోయిన కేటీఆర్కి ఒక 10 మంది జమ అయినారు. ఆ 10 మందికి రేపు వచ్చేటువంటి దాంట్లో రాజకీయ జీవితాన్ని అక్కడ ఆ ప్లాట్ఫామ్ పైన ఏర్పాటు చేసుకోవడం కోసము అసలైన నిరుద్యోగులని ఇక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి నా అన్నదమ్ముల అక్కచెల్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రాజకీయ పార్టీల్లో పడకండి, వాళ్ళ వైపు మీరు చూడకండి. ఎవరైతే మీరు మాట్లాడినారో సో కాల్డ్ పొలిటికల్కి సంబంధించి ఏమంటారు నిరుద్యోగ వేదిక పైన మాట్లాడినారో, ఇవాళ పొద్దుగాల ఒకటి చూసినాం, చాలా గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి సంతోష్ రావుకి మద్దతుగా వాళ్ళు మొక్కలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే ప్యూర్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లెక్క పనిచేస్తున్నారు. ఇంతకన్నా ఏం చెప్తాం తమ్మి వాళ్ళ ఎవరైతే చెప్పున్నారో, ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు మాత్రమే ఇవాళ వీడియోలో చూసినా. నేను వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. మేము ఆనాడు ఈ నిరుద్యోగ కోసం కొట్లాడినాం, విద్యార్థుల కోసం కొట్లాడినాం, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడినాం. మీరు పెట్టిన పెండింగ్ కదా ఫీజు రియంబర్స్మెంట్, 4,000 కోట్ల రూపాయలు నువ్వు పెండింగ్ పెట్టావు. నేను వచ్చినాక ఉన్న దాంట్లో ఇంకో 2,000 యాడ్ అయితే 6,000 అయిందేమో. దానికి ఇవ్వాల్సిన బాధ్యత నాకున్నది. కానీ మరి పాత బకాయిలు కూడా ఇవ్వాలి కదా. నువ్వు సరిగా ఖజానా పెట్టుంటే ఇవ్వనిక నాకేం బాధ, నాకేం భారము, రేవంత్ అన్నకేం బాధ? పిల్లల బతుకు కోసం కదా నిలబడ్డదైనా, పిల్లల గురించి చేయడం కోసం ఆయనకేం బాధ అవుతుంది? కాదు కదా. 1 రూపాయి అడిగితే 10 రూపాయలు ఇచ్చే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఇవాళ మీరు అప్పుల పాలు చేసి రాష్ట్రంలో రూపాయి లేకుండా ఆగం పట్టించినటువంటి దుర్మార్గులు దుష్టులు మీరైతే ఇవాళ సొత్త పూసల లెక్క సత్యహరిశ్చంద్ర బిడ్డల లెక్క సత్యాలు మాట్లాడుతున్నామని చెప్తే ఎట్లా మిమ్మల్ని నమ్ముతారా? ఒక ఆడబిడ్డ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దుర్మార్గులు మీరు. ఉద్యోగం రాలేదని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే మాట్లాడిన మీకు ఇవాళ మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు నిరుద్యోగుల గురించి? నువ్వు 10 సంవత్సరాల కాలంలో 1,10,000 ఉద్యోగాలు తిప్పి కొడితే ఇవాళ నేను వచ్చినాక 1,00,000 ఉద్యోగాల దాకా చేర్చి ఇచ్చిన. మరి ఇది కదా నీకు నాకున్న చిత్తశుద్ధి. చేస్తామండి, ఇచ్చినాం, ప్రజలకి హామీ ఇచ్చినాం, 100% చేసి తీరుతాం. ఉన్నటువంటి వాటిని ఎక్కడెక్కడెవరో అకౌంట్ చేయాలో చేసుకుంటాం. ఇంకా మాకు టైం ఉన్నది, మ్యాండేటరీ ఉన్నది. ప్రతి దానికి ఆర్థికంగా ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఇవాళ మేము వచ్చినాక చాలామంది ఉద్యోగులకు సంబంధించి ట్రాన్స్ఫర్లు అయ్యుండొచ్చు, పదోన్నతులు అయ్యుండొచ్చు, వాళ్ళని బెటర్ పొజిషన్కి అయ్యుండొచ్చు. 1 రూపాయి ఎవరి దగ్గర లంచం లేకుండా వ్యవస్థ ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటేనే ఇవాళ అకౌంటబిలిటీ, రేవంత్ సర్కార్ అంటేనే ట్రాన్స్పరెన్సీ, రేవంత్ సర్కార్ అంటేనే ఇవాళ మేమంటారు మిర్రర్కి మేము దర్పణం లెక్క, మీరేమంటారు ప్రతిబింబం అంటామా, ఆ రకంగా ఇవాళ మా యొక్క పాలన కొనసాగుతున్నది. మీలాగా నలుగురమే మేము నియంత్రణము, మేమే పాలిస్తాము, దోచుకుంటాం, దాచుకుంటాం, దోచుకున్న డబ్బు మా దగ్గర ఉంది, యూట్యూబ్లో నడుపుతాము, మా దగ్గర సోషల్ మీడియా రన్ అవుతుంది, ఇవన్నీ చేస్తామనంటే ప్రజలు మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు, పెడుతున్నాడు, పైసలు తీసుకుంటున్నారు, ఉంటున్నారు. నేను కూడా తీసుకోమని చెప్తున్నా వాళ్ళకి, వాళ్ళు ఎంత పెట్టినా తక్కువే తీసుకోండి అని చెప్తున్నాం. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను బాగు చేయాలని, తెలంగాణ భవితవ్యం బాగుండాలని, దేశ భవితవ్యం బాగుండాలని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీరు మొన్న చూసారు నిరుద్యోగ యువతకి మీటింగ్లో చేసినప్పుడు, మొన్న ప్రొటెస్ట్ చేసిన సందర్భంలో యువతకి 21 ఇయర్స్కి ఓటు హక్కు కల్పించాలి, యువతకు రాబోయే చట్టసభలో వాళ్ళు ఉండాలి, యువత యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మంత్రులుగా పనిచేయాలి. ఒక రెజల్యూషన్ రేపు అసెంబ్లీలో చేస్తాం, మా రాహుల్ గాంధీ గారికి కూడా రిప్రజెంట్ చేసి పార్లమెంట్లో కూడా పెట్టేటట్టు ప్రెజర్ చేస్తామని చెప్పినారు. అది మాకున్న విజన్ యువత పట్ల. నీకున్న విజన్ ఏమున్నది? తాగాలే, ఊగాలే, మత్తులో బండబెట్టాలే, వాళ్ళని ఎలక్షన్ల సందర్భంలో వాడుకోవాలి. అది కేటీఆర్కు ఉన్నటువంటి విజన్. కాబట్టి వాళ్ళ విజన్కి మా విజన్కి పొంతనే లేదు. మేము 100% ప్రజలతోనే వచ్చినాం, ప్రజల నుండే లీడర్లు అయినాం. రేవంత్ రెడ్డి ప్రజలతోనే లీడర్ అయినాడు. అయ్యతో లీడర్ కాలే, అవ్వతో లీడర్ కాలే, అమ్మతో లీడర్ కాలే. కాబట్టి మీకు మాకు కంపారిజనే లేదు. కేటీఆర్ గుర్తుపెట్టుకోండి, మీరు రిజైన్ ఎందుకు చెయ్యాలి అన్న దానికి కూడా దానికి ఒక రీజన్ ఉండాలి. ఎవరినో ఒక నలుగురిని వేసుకొని వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన రాష్ట్ర ప్రజల మొత్తం అంతా ఇలానే ఉందనుకుంటే అది పొరపాటు. ఇవాళ బుల్డోజ్ చేసేటువంటి బీజేపీనే ప్రజలు ఇవాళ నియంత లెక్క నేను ఏడైనా నేనే అనుకున్నటువంటి నరేంద్ర మోదీ గారిని వణికిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. ఇవాళ రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వచ్చేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారే. మీరు మళ్ళా గదే ఫామ్ హౌస్కు పరిమితం అయ్యే పరిస్థితి మీ బతుకులు. కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఊకదంపు ఉపన్యాసాలు ఇచ్చినా ప్రజలు ఎంటర్టైన్గా చూస్తారు మిమ్మల్ని తప్ప. నీ ఇంటి ఆడబిడ్డనే చూస్తలేదు.
మీ చెల్లెనే చూస్తలేదు, మా దాకెందుకు అంత ముచ్చట? మీ ఇంటి దగ్గరనే ఎవరు నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని, మా దాకెందుకు? కాబట్టి తెలంగాణ యువతకైనా దేశ యువతకైనా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చదువుకున్న పిల్లలు, ఎడ్యుకేటర్స్, మీ సమయాన్ని వృధా చేసుకోకండి, మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీతో మీకోసం ఉంటుంది, పాలన కొనసాగిస్తుంది. 100% మీ వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర ఉన్న పొరపాట్లు జరిగితే సరి చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మాకు బేసజాలు లేవు. మేము ఒకరిని మోసం చేసే క్యారెక్టర్ మాది కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ట్రాన్స్పరెంట్ పార్టీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పార్టీ.